విశాఖలో సంక్రాంతి సంబరాలు అంగరాన్ని నమ్ముతున్నాయి. అయితే మనం చూస్తున్నాం పల్లెటూరు వాతావరణం కల్పించే విధంగా విశాఖ సిటీలో మొత్తం అంతా కూడా రెడీ చేశారు. అలాగే విశాఖ వాసులు కూడా వచ్చి మొత్తం అంతా కూడా తిలకిస్తున్నారు. అయితే మనతో పాటు విశాఖ వాసులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే అమ్మ. ఈ లోపల అంతా కూడా వాతావరణం ఎలా ఉంది ఇక్కడ? ముందుగా అందరికీ సంక్రాంతి సంబరాల శుభాకాంక్షలు. యాక్చువల్లీ ఇక్కడ ఏయూలోని లాస్ట్ ఇయర్ కూడా పెట్టారు, ఇయర్ ఇంకా ఎక్కువగా స్పెషల్గా పెట్టారు. ఇంకా వర్క్స్ కూడా జరుగుతున్నాయి, చాలా బాగా జరుగుతున్నాయి. ఇవాళ ముగ్గులు పోటీలు కూడా జరిగాయి. ముగ్గులు ఏంటి అంటే మన తెలుగు రాష్ట్రాల్లోని ముగ్గులు అన్నది ప్రతి ఇంట్లోని ఆడవాళ్ళకి పొద్దులేగానే ఒక దినచర్య లాంటిది. అలాంటి ముగ్గులు పోటీలు కూడా ఒక పోటీలుగా నిర్వహించి వాళ్ళకి ప్రైజెస్ ఇవ్వాలి అని పెట్టుకోవడం చాలా మంచి ఆలోచన. అండ్ దట్టు ఇక్కడ మనకి ఈ 3 days భోగి, సంక్రాంతి, కనుమ కూడా చాలా బాగా ఈ ఏయూ గ్రౌండ్స్లోనే చాలా పెద్ద ప్లేస్, చాలా పెద్దగా అరేంజ్ చేశారు. ఇక్కడ చాలా మనకి చూస్తే ఇక్కడ చాలా ఇల్లులా కట్టారు. అంటే పల్లె వాతావరణం మన వైజాగ్ సిటీకే తీసుకొచ్చారు. అండ్ దట్టు ఇది మెయిన్ ఎంట్రన్స్ సిటీ ఏరియాలో ఉంది కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. మన సిటీకే వచ్చింది. ఇక్కడ నుయ్యలు పెట్టే అంటే పల్లెటూరులోకి వచ్చామా అన్నట్టు అనిపిస్తుంది. ధాన్యాలు కానీ, బుల్లకాట్స్ కానీ, ఆవులు, కోళ్ళు అండ్ ఈవినింగ్ టైమ్స్లో అయితే ఇక్కడ డ్యాన్స్ పోటీలు, అరకు వాళ్ళు వచ్చి ఇక్కడ మన కోసం నృత్య ప్రదర్శనలు కూడా చేస్తున్నారు. అయితే మనతో పాటు కొంతమంది ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇక్కడ సిటీలో పల్లెటూరు వాతావరణం ఉంది, ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ? చాలా బాగుంది. ఎవ్రీ ఇయర్ పొంగల్కి ఇలా చాలా బాగా డెకరేట్ చేస్తారు. ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా కష్టపడి చాలా బాగా చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా చాలా బాగుంది. ఈ ఇయర్ ఇంకా బాగా చేస్తున్నారనమాట. సో స్పెషల్ గెట్స్ కానీ, అసలు సిటీలో మనకి బిజీ లైఫ్లో అసలు ఇవేమీ కూడా తెలియదు ఇప్పుడు జనరేషన్కి, చిన్నపిల్లలకి అందరికీ కూడా. బట్ ఈ సెట్స్ కానీ పొంగల్కి ఏంటేంటి ఉంటాయి అన్నీ కూడా చాలా బాగా అరేంజ్ చేస్తున్నారు. సో ఇంకా ఈవినింగ్ సింగింగ్ కాంపిటీషన్స్, డ్యాన్స్ అన్నీ కూడా ఉన్నాయి. సో సెట్స్ అన్ని బాగున్నాయని మేము షూట్కి వచ్చామన్నమాట. అసలు సిటీలో అసలు ఇలాంటివి ఉండవు. బట్ ఇప్పుడు ఉన్న పిల్లలకి అందరూ కూడా ఈ జనరేషన్ ఈ సెట్స్ అవన్నీ తెలీదు. ఓన్లీ కార్టూన్స్లో అట్లా చూడడం, ఇప్పుడు రియల్గా అన్నీ చూడడం మాకే ఇంత థ్రిల్లింగ్గా ఉంది. ఈవినింగ్ అయితే ఇంకా లైట్స్తో చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. యాక్చువల్లీ నేను ఫస్ట్ నుంచి సిటీలోనే ఇక్కడే ఉంటున్నాను. విలేజ్ అంటే నాకు తెలియదు. సో ఇక్కడికి వచ్చాక విలేజ్ ఇలా ఉంటుందని తెలిసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. సో మేము ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్, సో వీడియోస్ చేయడానికి వచ్చాం. గెటప్ ఇలా రెడీ అయ్యి చాలా బాగుంది. చాలా షూట్ కూడా చాలా బాగా వస్తుంది. లాస్ట్ ఇయర్ వచ్చాం మేము, ఇక్కడే ఫస్ట్ షూట్ చేసాం. ఇప్పుడు కూడా ఇక్కడే బాగా ప్లాన్ చేశారు, సెట్స్ పెట్టారు. సో ఇంకా ఎక్కువ స్పేస్, ఇంకా మంచి ప్రోగ్రామ్స్, ఇంకా సింగర్స్ కూడా ఇండస్ట్రీస్ నుంచి వస్తున్నారని చెప్పారు. చాలా బాగుంది. మాకైతే ఇంకా చాలా బాగా నచ్చింది. మేము ఎప్పుడు రెగ్యులర్గా స్టూడియోస్లో వాటిలో చేస్తాము. సో ఇయర్ కొత్తగా ఇక్కడ చేద్దాము అనుకుని వచ్చాము. చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. చూసుకున్నట్లయితే చాలా వరకు కూడా పల్లెటూరు వాతావరణం కల్పించే విధంగా విశాఖ సిటీలో ఇక్కడ చూస్తున్నాం. చాలా వరకు కూడా మొత్తం గడ్డితో ఉన్నటువంటి పూర్వకాలం ఏదైతే ఇల్లులు ఉన్నాయో మొత్తం గడ్డితో ఉన్నటువంటి ఇల్లులన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు. అదే ఇల్లు మీద ఏదైతే కోడిపుంజి ఎక్కినట్లు, అలాగే ఎద్దుల బండికి సంబంధించి ఒక చక్రం, అలాగే హంస బాతులు, ఇవన్నీ కూడా ఒకసారిగా పల్లెటూరు వాతావరణం కల్పించింది. ఈ సంక్రాంతికి సంబంధించి అన్నీ కూడా విశాఖలోనే ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందని విశాఖ వాసులు అయితే చెప్తున్నారు. చాలా వరకు వచ్చి ఫోటోలు తీసుకుంటున్నారు. ఈ సంక్రాంతి చాలా బాగుందంటూ కూడా చెప్తున్నారు.